రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు యూదుల్ని తుదముట్టిస్తున్నప్పుడు 14 ఏళ్ల అన్నా ఫ్రాంక్ కుటుంబం రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. గాలి వెలుతురు సరిగ్గా లేని ఒక ఇరుకు గదిలో వాళ్ళు గడిపారు. ఆ కాలంలో 1942 నుండి 44 వరకు ఆమె రాసుకున్న డైరీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అన్నా ఫ్రాంక్ డైరీ 1944 ఏప్రిల్ 5 నుంచి. నేను స్కూల్ వర్క్ ఎందుకు చేస్తున్నానో చాలా కాలం నుంచి నాకు తెలియదు. యుద్ధం ఆగడం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. సెప్టెంబర్లో గాని యుద్ధం ఆపకపోతే నేను 2 ఏళ్లు వెనుకబడాల్సి వస్తుంది. నేను స్కూల్ వర్క్ కొనసాగించాలని, జర్నలిస్ట్ కావాలని నిర్ణయించుకున్నాను. నేను రాయగలనని నాకు తెలుసు. నావి కొన్ని కథలు బాగున్నాయి. నా డైరీ ఎక్కువగా జీవితానికి దగ్గరగా ఉంది. కానీ నాకు నిజంగా సృజన ఉందో లేదో చూడాలి. ఈవాస్ డ్రీమ్ అనేది నా మొదటి జానపద కథ. బాగుంది, కానీ మొత్తం మీద అదేమంత గొప్పది కాదు. నాకు నేనే మంచి విమర్శకురాలిని. ఏది బాగుందో ఏది బాగుండలేదో నాకు తెలుసు. నువ్వు రాస్తే తప్ప రాయడంలో ఉన్న ఆనందం, సంతోషం ఎంత బాగుంటుందో నీకు అర్థం కాదు. నేను బొమ్మలు వేయలేనని ఎప్పుడూ బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు రాయగలన్న సంతోషం ఎంతో ఉంది. ఒకవేళ నాకు పుస్తకాలు రాయడానికి, పేపర్లో వ్యాసాలు రాయడానికి తగిన శక్తి లేకపోతే నా కోసం రాసుకుంటాను. కానీ అంతకంటే ఎక్కువ సాధించాలని నా కోరిక. చాలామందిలాగా వృధాగా బతకడం నాకు ఇష్టం లేదు. నేనందరికీ ఉపయోగపడాలి. నేనిప్పుడు వాళ్ళను కలుసుకోలేకపోయినా సరే, నేను నా చావు తర్వాత కూడా బతకాలి. అందుకే నేను ఈ బహుమతి ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతగా ఉంటాను. నేను రాస్తున్నప్పుడు నా గురించి అన్నీ దులిపేసుకుంటాను. నాకు విచారం పోతుంది, నాకు ధైర్యం వస్తుంది. కానీ ఒకటే పెద్ద ప్రశ్న, నేనెప్పటికైనా ఒక గొప్ప రచన చేయగలనా? జర్నలిస్ట్ కానీ రచయిత కానీ అవగలనా? నేను అలాగే ఆశిస్తాను. నా ఆలోచనల్ని, ఆదర్శాల్ని రాత రూపంలో పెట్టగలను.